వారి ఆస్తిపాస్తులను రక్షించడానికి ప్రభుత్వం అయితే పూర్తి సన్నద్ధంగా ఉంది సార్. రైట్ అండి. ఓకే, అజయ్ గారు మీరేమంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గాల్లోనే మకాం వేశారా? తుఫాన్ వచ్చినా కూడా నష్టం జరగకుండా చూసేటువంటి ఏర్పాట్లు చేశారా అధికారులు ఎవరైతే సీఎం చెప్పినట్లు? అజయ్ గారు. చంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. చందు గారు, మనం గత మూడు నాలుగు రోజుల నుంచి ముందు నుంచే చూస్తున్నాం మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీరాలు దాడుతుంది, ఏ విధంగా తీర ప్రాంతాలను ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తుందనే విషయం మనకు ముందు నుంచి తెలుసు. దానికి తగినట్లుగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు ప్రతి దగ్గర కూడా, ముఖ్యంగా 19 జిల్లాల దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుంది. దట్టు మేజర్ కాకినాడ కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోతట్టు ప్రాంతాలు, దట్టు ఈ సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడైతే ఇబ్బంది పడితే అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. నిన్న కూడా ఆల్మోస్ట్ 10:30 దాకా అనుకుంటా సార్ ఆర్టీజీఎస్ లో సెక్రటేరియట్ లో నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హోంమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రతి జిల్లా కలెక్టర్లతోటి మాట్లాడుతూ ప్రతి జిల్లా అధికారితోటి మాట్లాడుతూ ఎక్కడికెక్కడ కూడా మొత్తం సంసిద్ధం చేశారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆస్తులు కోల్పోయినా సరే మనిషి బ్రతుకుంటే మళ్ళీ కాపాడుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పునరావాస కేంద్రాలకు పంపివ్వటం. ఎక్కడైతే తీర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు కొంతమంది మాకేమి ఇబ్బంది లేదులేండి, ఇటువంటి వర్షాలు మేము చూసామన్న వాళ్ళని కూడా సార్ కలెక్టర్లు సైతం వెళ్ళి చేతులు జోడించి దండం పెట్టుకొని మరీ బ్రతిలాడుకుంటున్నారు. ఎందుకంటే మనం తుఫాన్ అంచనా వేయలేం, ఏ విధంగా వస్తుందో ఈ గాలులను తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రానికి వెళ్లాల్సిందే అని చెప్పేసి అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా పంపిస్తున్నారు. సార్ ఈ రోజు రాష్ట్రంలో మొత్తం అంబులెన్స్లు మొత్తం ఒక దగ్గరికి చేర్చారు. ఈ రోజు ఫైర్ సిబ్బంది మొత్తం ఒక దగ్గరికి పెట్టారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలందరినీ ఒక దగ్గరికి పెట్టారు. హెలికాప్టర్లు హెలిప్యాడ్లు మొత్తం సిద్ధం చేశారు. కరెంట్లు పోతే జనరేటర్లు ముందుగానే సిద్ధం చేశారు. ఈ రోజు ఎక్కడైనా రోడ్డు మీద చెట్లు విరిగి పడిపోయినా, స్తంభాలు విరిగి పడిపోయినా వెంటనే మనుషులు వచ్చి తీసే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి వెంటనే జేసీబీలు, క్రేన్లు ఇవన్నీ ఎక్కడికక్కడ మొత్తం కూడా పెట్టి ఈ రోజు గర్భిణీ స్త్రీలకు కావాల్సిన మందులు కానీ వృద్ధులకు కావాల్సిన మందులు కానీ వాళ్ళకి ఒక సపరేట్ ఒక డాక్టర్స్ టీమ్ అని పెట్టి ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ వస్తున్నారు సార్. ఈ రోజు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఇబ్బంది జరగకూడదు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల, ఈ సైక్లోన్ ప్రభావం వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి ఈ రోజు అడుగుల ముందుకు వేసి పనిచేసుకుంటూ వస్తున్నారు. అజయ్ గారు, తుఫాను వచ్చినా నష్టం తగ్గించే చర్యలు చేపడుతున్నా అంటున్నారు. అంటే గతంలో విశాఖలో హుద్హుద్ ఎఫెక్ట్ అవన్నీ చూసాం మనం. సో సీఎం ఆ యొక్క అనుభవాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారని అనుకోవచ్చా? అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించడం వెనుక కూడా అదే అర్థమా? తప్పకుండా చంద్ర గారు, ఎందుకంటే హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు సార్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బస్సులో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో అడుగు పెట్టారన్న తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అతనుకున్న అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా వాడతాడు, ఏ విధంగా అధికారులందరినీ సంసిద్ధం చేస్తారు, కనీసం ఎవరు నిద్రపోనికుండా పనిచేపించి కేవలం 9వ రోజు వైజాగ్ కి వెలుగులు తెప్పించాడు సార్. 9 రోజులు మొత్తం కొవ్వొత్తులో వెలుగులో వైజాగ్ ఉంటే హుదూద్ అప్పుడు 9వ రోజు మొత్తం కరెంటు తెప్పించి 21 రోజులకి వైజాగ్ కి ఊపిరి పోసారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా సహాయ చర్యలు అందించారు. మేము సైతం హుదూద్, మేము సైతం వైజాగ్ అని వచ్చారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అడ్మినిస్ట్రేషన్ వాడుతున్నారు. సీనియర్ అధికారులందరినీ, లేకుంటే ఎవరైతే సెలవు పైన ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి పిలిచారు. ఇది అందరి బాధ్యత. ఈరోజు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇక్కడ చంద్ర గారు, ఇక్కడ ఒకటి క్లారిటీ సార్, ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు మనకి. ఎందుకంటే ఈ న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఆ పార్టీ ఎంత చేసింది, ఈ పార్టీ ఎంత చేసింది కాదు. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాలా, ఎవరు చేయుతున్నతో వాళ్ళు చేయుతున్న ఇవ్వాలా. ఎందుకంటే మనం ఎక్కడో ఇళ్లలో కూర్చొని రాజకీయ బురదలు చల్లుకుంటూ కూర్చుంటే ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే ఈ న్యాచురల్ కలామిటీని ఏ రాజకీయ పార్టీయో లేకుంటే ఏ రాజకీయ నాయకుడు ఎవడు ఆపలేడు సార్. కానీ ముందస్తు చర్యలు, ఎక్కడా కూడా మనుషులు ఇబ్బంది జరగకూడదు, మనుషులు ప్రాణాలు పోకూడదు. ఈరోజు టెక్నాలజీ మనకుంది, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుందాం. ఎందుకంటే సార్ ఈ రోజు తీర ప్రాంతాల్లో ఉంటున్న ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో, ఎవరైతే బోటర్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్నాలజీస్ వాడుతున్నారు, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. తీరం ఎక్కడ దాడుతుంది, ఏ సమయానికి దాడుతుంది, ఎన్ని కిలోమీటర్ల వేగం స్పీడ్ తోటి గాలులు వస్తున్నాయి, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందని మొత్తం అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రభుత్వానికి సహకరిస్తున్నారు, అధికారులకు సహకరిస్తున్నారు, అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. సార్ ఈ రోజు ప్రతి ఒక్క స్కూల్ అన్నిటికీ కూడా మనం సెలవులు ప్రకటించాం. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు దూరం అవుతాయి అనిపిస్తుందో వాళ్ళందరినీ కూడా ఆ దగ్గర ఉన్న స్కూల్స్ కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడికక్కడ అధికారులు మొత్తం కూడా వాళ్ళ అండర్లో పెట్టుకుని వీళ్ళందరినీ అక్కడికి తరలించి వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి
సార్ వారం రోజులకు కావాల్సిన ఫుడ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేసి పెట్టారు. రైట్, ఓకే. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. సార్ తుఫాన్లు వస్తాయి, ఎందుకంటే మనకి ఇందాక మేడం చెప్పినట్లు 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనది. కాబట్టి ఇటువంటి వరదలు, తుఫాన్లు, సైక్లోన్స్, నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అందరూ కూడా సంసిద్ధమై ఉండాలా. ఇక్కడ రాజకీయాలు చూసుకుంటానో లేకపోతే ఆ నాయకుడితో చేశాడు, ఈ నాయకుడితో చేశాడని ఒకళ్ళు పొగుడుకుంటూ వచ్చేది కూడా ఏమీ లేదు. లాస్ట్ టైం విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వరదల్లో నిల్చొని పోయి ప్రజల్ని ఎక్కడికక్కడ సంరక్షించుకుంటూ వచ్చారో, వాళ్ళకి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగనివ్వకుండా ఒక పక్క ఆస్తి నష్టం జరిగితే దాన్ని కూడా ఏ విధంగా అధికారులతో మాట్లాడి లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడికక్కడ సంసిద్ధం చేశారో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ మన అందరికీ తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అదే విధంగా వీళ్ళిద్దరూ కలిసి కేంద్రం తోటి సంసిద్ధం చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆర్టీజీఎస్ లో కూర్చొని పర్యవేక్షణ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడెక్కడ సహచర్యలు కావాలి, ఏ విధంగా కావాలనేది ప్రతిదీ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ నేచురల్ కలామిటీ ఏదైతే ఉందో, ఈ మంతాస్ తుఫాన్ ఏదైతే ఉందో, దీని ద్వారా ప్రజల్ని కాపాడుకునేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ రైట్ సురేష్ గారు, రాజకీయాలు వారు అన్నట్టు రాజకీయాలు పక్కన పెట్టేస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్లానే ఉండాలా? నెక్స్ట్ ఎలాంటి తుఫాన్ అయినా ఎదుర్కోవడానికి ముఖ్యంగా ప్రజలకి తుఫాను వల్ల కలిగేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. మీ కామెంట్ ఏంటండి? చంద్ర సార్, అందరికీ నమస్కారాలు. ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. సోదరుడు అజయ్ చెప్పినటువంటి మాట 100కి 100% నిజమే. ఇలాంటి ప్రకృతి విపత్కర సమయాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే కోరుకుందాం. దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు. దాంతో నేను